కొన్ని వారాలుగా సిలువను గూర్చిన కొన్ని వాక్యాలు మనం వింటున్నాం. ఆంగ్లంలో, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ జనరేషన్లోకి వచ్చిన బయటోరు ఎవరు చంపుతారో లేదో కానీ క్రిస్టియన్సే చంపేస్తారట. మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పటికిప్పుడు ఈ తరానికి వస్తే ఆయనను ఎవరు చంపుతారంటే క్రైస్తవుల్లో ముఖ్యంగా పెద్దలు చంపేస్తారట. ఇది ఎప్పుడో పూర్వకాలపు సామెత. ఇది సరిగ్గా లెంట టైంలోనే ఈ సామెత పెడతారు. మరి ఎంతమంది చూసారు నాకు తెలియదు, కానీ నిజమేనా అంటే నిజమే. ఎందుకు ఈ సామెతతో నేను మొదలు పెడుతున్నానంటే ఈరోజు మనం పరిసయ్యులు శాస్త్రుల గురించి మనం వినబోతున్నాం. ఎందుకంటే సిలువ ధ్యానాలు మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన వారిలో కీలక పాత్ర పోషించింది ద్రోహి అయిన యోధ. ద్రోహి స్నేహాన్ని నమ్మేశాడు. రెండవది, అధికారపు మదం ఎక్కి తన సింహాసనాన్ని ఎలా అయినా కాపాడుకోవాలని ప్రజల మీద పిచ్చుతంటే ప్రజల యొక్క జోహార్లు అందుకోవడానికి కేవలం తన ఎంప్లాయ్మెంట్ లైఫ్ కొరకు యేసుక్రీస్తు వారిని సిలువేశాడు పిలాతు. ఇది రెండవది. అంతకుముందు కొన్ని వార్తలు మనం చూసాం, కొన్ని సువార్త భాగాలు మనం చూసాం మరియా యోహాన్ల గురించి. ఇప్పుడు ఈరోజు మనం ఆయన సిలువ ఘట్టంలో ఎవరెవరు ఏ విధంగా వ్యవహరించారో చూస్తున్న భాగంలో ఒకటి పరిసయ్యులు శాస్త్రుల గురించి చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 3-4 వచనాలు. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను యేసును మాయోపచేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. రాయబడిన సందర్భాలు మీరు గమనించండి. రాయబడిన సందర్భాలు మీరు జాగ్రత్తగా చూడగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు రాజకీయం అంటే ఎలా చేయాలో ఈ రాజకీయంలో ఉన్నోళ్ళు చేస్తుంటారు. నిజంగా బయట రాజకీయాల కన్నా ఈ పెద్దవి ఇవి రాజకీయాలు వీళ్ళు చేసింది ఆ రోజు సిలువ సన్నివేశాల్లో. వాళ్ళు చేస్తున్నది అక్కడ రాస్తున్నది చూడండి. ఆ 3వ వచనం ఎంత విచిత్రంగా ఉందో. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైపాను ప్రధాన యాజకులు మందిరములోనికి కూడి వచ్చి ఏం చేస్తున్నారు? ప్లాన్ చేస్తున్నారు. ఏ విషయం మీద ప్లాన్ చేస్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎలా చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు. వారు ఆ నిర్ణయాలు, ఆ ఆలోచనలు వాళ్ళు తీసుకుంటున్నప్పుడు కొన్ని విచిత్రమైన సన్నివేశాలు, కొన్ని భాగాలుగా మనం విడదీసుకుంటే ఒక మాట అయితే మనకి తారసపడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అరణ్యానికి పోయినా వేల మంది వచ్చేసేవారు, మందిరం దగ్గరికి వచ్చినా వేల మంది వచ్చేసేవారు. ఆయనకి పబ్లిక్లో ఫేమ్ నేమ్ ఆ రోజుల్లో చాలా ఎక్కువ ఉంది. ఆ రోజుల్లో 5,000 మందికి, మీరు గమనించండి, 2,000 సంవత్సరాల క్రితం 5,000 మందికి భోజనాలు అంటే ఎంత పెద్ద విషయం అండి. ఈ రోజుల్లో మన పెళ్ళికే 5,000 మంది వచ్చారంటే ఇంకా మనం అప్పుల పాలు అయిపోతాం. మనం ఈ రోజుల్లో మన పెళ్ళికి 5,000 మంది ఏం రారు. గట్టిగా వస్తే 2,000, అంత దాటితే ఫిగర్ 2,500, గట్టిగా వస్తే 3,000 ఏం రారు, వస్తే అంతే. 5,000 మంది 2,000 సంవత్సరాల క్రితం జనాభా సంఖ్య ఎంతండి? ఆ రోజుల్లో జనాభా సంఖ్య చాలా తక్కువ. అక్కడ వరకు ఎందుకు, మనకు స్వతంత్రం వచ్చే సమయానికి మన భారతదేశ జనాభా ఎంత చాలా తక్కువ. అంటే వెనక్కి పోయే కొలది చిన్న సంఖ్యకు కూడా పెద్ద వాల్యూ ఉంది. అలాగే ఆ రోజులు 5,000 మంది ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నారంటే ఆయనకి మామూలు ఫాలోయింగ్ లేదన్నమాట. ఈ రోజుల్లో మిలియన్ వ్యూస్ అని మనం ఎలా అయితే అంటున్నామో ఆ రోజులు అంత ఫాలోయింగ్ ఉంది యేసుక్రీస్తు వారికి. అయితే గమ్మత్తు ఏంటంటే ఆయన వెంబడించే వారిలో సుమారుగా 3 భాగాలు ఉంటారంట. నా మాటలు అర్థమవుతున్నాయా? అన్నీ పక్కన పెట్టండి, నా వైపే చూడండి, ఏం చెప్తున్నాను వినండి, ఏది మైండ్లోకి రానివ్వకండి. నేను అలా కదిలిపోయి వచ్చి ఇక్కడ నిలబడ్డాను. నాకు ఇప్పుడు ఏం అర్థం కాక అలా వచ్చి కూర్చున్నాను. మీరు ఏమి నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి, వాక్యం మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. వీలైతే సంఘానికి ఈ సమయంలో ధైర్యం ఇచ్చే మాటలు చెప్పాలి. పెద్దలందరూ మాట్లాడుకుంటున్నారు. దీని గురించి ఒక జూమ్ మీట్ ఏదైనా చేసి ఎవరిని చూడాలి, ఏది చూడకూడదు, ఏది విశ్వాసం, ఇలాంటివి మేము డిస్కషన్ చేస్తున్నాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఏ కామెంట్స్ మీరు చేయొద్దు. చూసేవన్నీ నిజాలు కాదు, వినేవన్నీ నిజాలు కాదు, చెప్పేవన్నీ నిజాలు కాదు.
నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికీ ఆ వార్త చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సరే, 3 భాగాలుగా వెంబడించేవారట. 3 భాగాలు ఏంటంటే, ఆ 3 భాగాల్లో ఎక్కువ మంది ఆయన చూడడానికి వచ్చేవారట. ఎలా ఉంటాడు ఈ ఫీలింగ్ అధికారులకు కూడా ఉందో తెలుసు కదా. హేరోదు ఎవరిని చూడాలనుకున్నాడట? యేసుక్రీస్తు వారిని చూడాలంటే చూడాలనుకునే ఫీలింగ్ సెలబ్రిటీలకు ఉంది, ఆయన చూడాలనుకున్న ఫీలింగ్ సామాన్యులకు ఉంది, ఆయన్ని చూడాలనుకోవాలనుకున్నది రాజదర్బార్లో కూడా ఉంది. ఆయన్ని చూడడానికి కూడా చాలామంది వచ్చేవారు. రెండోది ఎవరు ఉండేవారు? ఆయన చుట్టూ ఆరాధించేవారు కూడా ఎక్కువ ఉండేవారు. అంటే ఆయన దేవుని కుమారుడుగా దేవుడుగా నమ్మి ఆయన ఆరాధిస్తున్నవారు కూడా ఎక్కువ మంది వచ్చేవారట. ఇక మూడోది విచిత్రమైన కేటగిరీ. మూడోది ఎవరంటే ఆయన ఎలా తప్పుబట్టాలని కొన్ని టీమ్స్ తిరిగేవట. ఆ టీమ్స్లో ఒక టీమే పరిసయ్యులు, ప్రజల పెద్దలు. ఎవరు? పరిసయ్యులు, ప్రజల పెద్దలు. అంటే ఈ 3 కేటగిరీలు చూడండి. ఒకటి, ఆయన ఫేమ్ కోసం వచ్చేవారు చూడాలండి. 2, ఆయన ఆరాధించేవారు వచ్చేవారు. 3, ఆయన్ని ఎలా ద్వేషించి ఎలా ఇరికించాలని తప్పులు పట్టడానికి సేపర్ సెల్స్ తిరిగినట్టు తిరిగేవారట కూడా. ఇలాంటి కేటగిరీకి సంబంధించిన వారే ఈ పరిసయ్యులు, పెద్దలు అన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారితో వాళ్ళకి చాలా డిస్కషన్ జరిగిపోయింది. ఎందుకు డిస్కషన్ జరిగిపోయింది? నీతితో ప్రారంభమైన ధర్మశాస్త్రాన్ని మతంగా అలవాటు చేసుకున్నారు. నా పదాలు కొంచెం పెద్దగా ఉంటే కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే నీతితో ప్రారంభమైన ధర్మశాస్త్రపు ఆజ్ఞను వాళ్ళు ఎలా చేసుకున్నారంటే దాన్ని మతంగా మార్చేశారు. మార్చేయాలని మార్చేయలేదు, అనుకోకుండా మార్చేశారు. మరలా మార్చేయాలని మార్చేయలేదు, స్వనీతితో మార్చేశారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం మారిపోతున్నామని మనకు తెలియదు, తెలియకుండానే మారిపోతాం. మనం మత ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతున్నాం మనకు తెలియదు, బాగానే ఉన్నామన్న ఫీలింగే మనం మతోన్మాదులుగా మనం తయారు చేస్తాం. అలానే తయారైపోయారు. అందుకే చూడండి, పాత నిబంధనని దేవుడు ప్రజల్ని, బాగా వినండి, పాత నిబంధనలో దేవుడు ప్రజల్ని కంట్రోల్ చేయడానికి పెట్టిన వ్యవస్థే పెద్దల వ్యవస్థ. తెలుసు కదా, పెద్దల వ్యవస్థ. గోత్రకర్తలు, గోత్ర పెద్దలు, మనం చదువుకున్నాం కదా, గోత్ర పెద్దలు, గోత్రకర్తలు. అంతకుముందు తరగతిలో మనం మాట్లాడుకున్న గోత్రానికి ఒకడు ఉంటాడు కదా, ఇన్ఫార్మర్స్కి అక్కడ బయటకు పంపించినప్పుడు. వీళ్ళ పెద్దలు అంటే దేవుడు మంచి ఉద్దేశంతోనే వాళ్ళు పెట్టాడు పెద్దలుగా. వాళ్ళకు కొన్ని కమాండ్స్ ఇచ్చాడు, ఇది ఖచ్చితంగా మీరు పాటించాలన్నారు. దేవుడు విచిత్రం ఏంటంటే వాళ్ళకు కొంత పవర్ ఇచ్చాడు వాళ్ళకి. ఆ పవర్ని వాళ్ళు ఏం చేశారంటే దుర్వినియోగం చేశారు. పవర్ మనుషుల్ని పాడు చేస్తుందా అంటే చెప్పండి, పాడు చేస్తుంది. ఈ పవర్ వాళ్ళని పాడు చేసింది. అంటే వీళ్ళని పెద్దలుగా పెట్టాడు, వీళ్ళని అధికారులుగా పెట్టాడు, ప్రజలకు నీతి న్యాయాలు జరిగించేవారుగా పెట్టాడు, వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వాడు చదువుకుంటూ, ప్రతి మానవుడు అన్నవాడికి పాప స్వభావం ఉంటుంది, ఇంక్లూడింగ్ మీకు కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు పెద్దలు అయిపోయినంత మాత్రాన లార్డ్లాగా ఫీల్ అయిపోకండి, ప్రభువులా ఫీల్ అయిపోకండి, మీరు కూడా సిన్నర్స్ అని చెప్పడానికి లా ఇచ్చాడు. ఆ లా పేరే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని ఇస్తూ వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ప్రజలకు ప్రాక్టీస్లో పెట్టాలంటే వీళ్ళు పాటిస్తూ వీళ్ళు ప్రకటిస్తూ, వీళ్ళు పాటిస్తూ వీళ్ళు ప్రకటిస్తూ, ప్రజలకు పాటిస్తూ ప్రకటిస్తూ ఉండమని ప్రజలకు నేర్పించాలి. కానీ వీళ్ళు రాను ఏం చేశారంటే వీళ్ళు పాటిస్తూ ప్రకటించాల్సింది పోయి వీళ్ళు పాటించకుండా ప్రకటించడం నేర్చుకున్నారు. పాటించడం తగ్గించాడు, ప్రకటించడం ఎక్కువ చేశారు. ఎప్పుడైతే వీళ్ళు పాటించడం తక్కువ చేసి ప్రకటించడం ఎక్కువ చేసి, మేకపోత గాంభీర్యాలు, నిలువుటంగీలు, నెత్తి మీద టోపీలు, సంత వీధిలో వందనాలు పెట్టుకుని ఇలాగ ఎప్పుడైతే వీళ్ళు తిరుగుతున్నారో అప్పుడప్పుడు ప్రవక్తలు, నీతిమంతులు వచ్చి వాళ్ళ మొఖాల మీద వేలు పెట్టి మీరు తప్పు చేస్తున్నారని ప్రశ్నించారు. నా మాటలు అర్థమవుతుంది లేదో? పరిసయ్యులని తెగాల వచ్చిందో వాళ్ళ మొఖాల మీద ఏలిపెట్టి చెప్పారు, మీరు పాటించట్లేదు, ప్రకటిస్తున్నారు. అది యేసుప్రభువు వారు కూడా కోట్ చేస్తారు. ఏమనంటే వారు చెబుతున్నది మీరు వినండి తప్ప వాళ్ళ ప్రవర్తన మాత్రం మీరు చెప్పండి అనుసరించవద్దు. వాళ్ళు చెబుతున్నది మీరు పాటించండి, వాళ్ళు చెబుతున్నది మీరు పాటించండి, కానీ వాళ్ళు మాత్రం అనుసరించవద్దు. అంటే వీళ్ళు చెప్పేవాళ్ళుగా ఉన్నారు తప్ప చెప్పండి బ్రతుకులో చూపించే వాళ్ళగా ఉండడంలో ఫెయిల్యూర్ అయ్యారు. ఆ రాను అధికారాన్ని వీళ్ళు ఏం చేశారంటే ధర్మశాస్త్రం ప్రకారం మనిషిని, ఇదిగో నేను పాపాత్ముడిగా ఉన్నాను, దేవుని దగ్గర ప్రక్షాళన చేసుకుని, దేవా మేము ఇలా ఉన్నామని కడుక్కోవలసింది పోయి
అందరినీ పాపులు అనడం మొదలెట్టారు. వీళ్ళు అంటే వీళ్ళు పుణ్యాత్ములు అయిపోయారు అనమాట. ఎవరు? ఈ పెద్దలు, పరిసయ్యులు, ప్రజల యొక్క పెద్దలు, ప్రజల యొక్క అధిపతులు. అంటే ఏదైతే తమను తాము కడుక్కుని ఇతరులకి ప్రక్షాళన చేయాలో అది చేయడానికి బదులు వీళ్ళు ఏం చేశారంటే అదో రకమైన యాటిట్యూడ్ వచ్చేసింది. అది ఏంటో చెప్పనా, పశ్చాత్తాపం లేని ఒక మతాన్ని తయారు చేసుకున్నారు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? పశ్చాత్తాపం లేనంటే ఎప్పుడు పశ్చాత్తాపం? అరే నేను ఎలా ఉన్నానో ఏంటని నాకు అర్థమైనప్పుడు ఎదుటోడికి పేర్లు పెట్టడం మానేస్తాను. నేను ఎదుటోడికి పేర్లు పెడుతూ తిరుగుతున్నానంటే తెలంగాణ స్లాంగ్లో చెప్పనా, నా బొక్కలు నాకు కనబట్టలేదన్నమాట. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? అంటే మీకు అర్థమవుతుందో లేదంటే మన రంధ్రాలు మనకు కనబట్టలేదు, మన మచ్చలు మనకు కనబట్టలేదు. తెలుగులో సామెతుంది, గులిగింద పోసుందట. నెక్స్ట్ అడగండి. దానికి చాలా డాగ్ ఉంది, కానీ దానికి ఉండే దరిద్రం ఏంటి చెప్పిన, అందరికి పేర్లు పెట్టుకుంటూ తిరుగుతుంది. ఇదే యాటిట్యూడ్ ఆ మత పెద్దలకు వచ్చేసిందంట, పశ్చాత్తాపం లేని మతం. ఇవి చదువుతున్నప్పుడు నిజంగా నాకు అనిపించిందండి, నిజమే మతం కొత్తగా ఏం పుట్టదు. ఉన్నదాన్ని సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోతే అది క్రైస్తవ్యమైన ఒక రోజుకి చెప్పండి మతం అయిపోతుంది. పరిసయ్యులు, శాస్త్రులు అలాగే మారిపోయారంటే అలాగే మారిపోయారు. మారు మనసు లేనోలుగా అయిపోయారు. మారు మనసు లేనోడు మతాన్ని ప్రకటిస్తే, మారు మనసు లేనోడు భక్తిని ప్రకటిస్తే, మారు మనసు లేనోడు కేవలం వాడు నమ్మిన సిద్ధాంతాలు ప్రకటిస్తే, మారు మనసు లేని వాడు నమ్మిన తార్కిక సిద్ధాంతాలు ప్రకటిస్తే, చివరికి వాడు ప్రకటించేది భక్తిని కాదు, మతాన్ని ప్రకటిస్తాడు. మతాన్ని ప్రకటించిన వాడు ఏమవుతాడు తెలుసు, ఒక రోజుకి నువ్వు చేస్తున్న తప్పురా అని చెబితే మతం ప్రకటించేవాడు మతోన్మాద అవుతాడు. ఏంట్రా మమ్మల్ని దెబ్బలు పెడుతున్నావు అంటాడు అన్నమాట. ఏట్రా మాకే ఇల్లెత్తి చూపిస్తున్నావు అంటాడు అన్నమాట. అంటే వాడు ఒప్పుకోడు, ఎందుకంటే వాడు మచ్చలు వాడు కనబడ్డు, వాడు గులిగింత పోస, వాడు ఒప్పుకోడు, వాడు మచ్చలు వాడికి కనబడవు. అందుకే ఈ మత పెద్దలు ఎందుకు ఇలా మత పెద్దలుగా మారిపోయారంటే వీళ్ళ సొంతంగా ఒక ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మతం అంటే ఏంటని డిక్షనరీ వర్డ్ కాకపోయినా నేను ఇచ్చే కంటెంట్ ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. మతం అంటే ఏంటంటే మనిషి ఏర్పాటు చేసుకున్నాడు ఏమని, ఎట్లాగైనా సరే నా ప్రాక్టీసుల ద్వారా సర్వోన్నతుని చేరుకోవాలని వాడు కనిపెట్టుకున్న దాని పేరే చెప్పండి మతం. మళ్ళీ అర్థమైందో మళ్ళీ చెప్తున్నాను, ఎట్లా అయినా సరే నా ప్రాక్టీసుల ద్వారా, నా నీతి కార్యాల ద్వారా, నా ధర్మ కార్యాల ద్వారా నేను ఎలాగైనా సరే సర్వోన్నతుని దగ్గరికి నేను చేరుకోవాలని మనిషి ఎప్పుడైతే మార్గాలు వేయడం మొదలుపెట్టాడో ఆ మార్గాల పేర్లే చెప్పండి మతాలై కూర్చున్నాయి. పాత నిబంధన దేవుడు ఎందుకు ఇచ్చాడంటే పాపం అంటే ఏంటో తెలుసుకోవడానికి ఇచ్చాడు. కానీ పాత నిబంధన అడ్డు పెట్టుకుని ఏం చేశారు చెప్పండి, అందరినీ బెదిరించడం మొదలుపెట్టారు. అంటే ఏ పాత నిబంధన బైబిల్ పట్టుకుని వాళ్ళు దేవుని ఎదుట పశ్చాత్తాపడాలో, ప్రజల్ని పశ్చాత్తాపడేలా చేయాలో అదే బైబిల్ అడ్డు పెట్టుకుని పెద్దలు ఏం చేశారు చెప్పండి, ప్రజలకి ఏలికలు అయిపోయారు, ప్రజలకి పెద్దలు అయిపోయారు. దేవుడిచ్చిన పవర్ని మత కోణంలో ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. అందుకే పుక్కిట పురాణాలుగా యూదుల యొక్క రచనా గ్రంథాలు కూడా పుక్కిట పురాణాలుగా మారిపోయాయి. అందుకే యూదుల గ్రంథాలు అని కొన్ని గ్రంథాలు ఉంటాయి బయట, మీరు చదవండి ఎప్పుడైనా. వాళ్ళు ఎలా రాస్తారంటే వాళ్ళకి తోసిందల్లా రాస్తారు, కొన్ని వాళ్ళకి అనిపించిందల్లంటే వాళ్ళ ప్రాక్టీస్లోంచి రాసుకొచ్చేస్తారు. ఆ రాను పెద్దల పతనం అయిపోతే, ఆ పెద్దల పతనం అయిపోయిన కొంతకాలానికి అంటే క్రొత్త నిబంధనకి స్టార్ట్ అవుద్ది అనేసరికి ఒక 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ముందుకెళ్ళే సమయానికి సరిగ్గా అదే టైం లేదా యేసుక్రీస్తు పుట్టే సమయానికి కొద్ది కాలానికి ముందే పరిసయ్యులను ఒక తెగ వచ్చేసింది తెర మీదకి. అప్పటివరకు ఇది లేదంటే లేదు, అప్పటివరకు పెద్దలే ఉండేవారు. అప్పటివరకు ధర్మశాస్త్రం ప్రకారం గోత్రకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాత్రమే ఉండేవారు. కానీ రాను వాళ్ళ మత పిచ్చి ఎక్కేసింది వాళ్ళు. మీకు ఉదాహరణ చెప్తున్నాడు, అర్థమవుతుందిగా నా మాటలు. నెక్స్ట్, దేవుడు విశ్రాంతి దినం పాటించమన్నాడు. మతం ఎలా మారిపోద్దో చూడండి. దేవుడు విశ్రాంతి దినాన్ని పాటించమన్నాడు. విశ్రాంతి దినం పాటించినప్పుడు దేనికి పాటించాలి? ఇంకా ఆ రోజు మీరు ఏ పని చేయకండి. మీరు ఏదైతే మీరు ప్రాక్టీస్లో ఉపవాసం చేస్తున్నారో ఆ రోజు మీరు ఏం చేస్తారంటే నాకు దగ్గరగుండి నాతో గడపండి. అదే కదండి విశ్రాంతి దినం మోటో, నాకు దగ్గరగుండి. ఉపవాసం మోటో ఏంటండి, అన్నీ మానుకుని చివరికి భోజనం కూడా మానుకుని ఆయనకి దగ్గరగుండి ఆయనతో గడపమనేగా.
ఉపవాసం యొక్క మోటో. విశ్రాంతి దినం కూడా అంతేగా. 6 దినాలు మీరు కష్టపడ్డారు, 7వ దినాన్ని విశ్రమించండి. నేను ఎలాగైతే 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని నేను ఎలాగైతే విశ్రమించానో మీరు కూడా అది చేయడని విశ్రాంతి దినాన్ని ఆయనకి దగ్గరగా ఉంటారని విశ్రాంతి దినాన్ని ఇస్తే, ఆ రోజుకి ఏ పని చేయొద్దు అన్నాడని దాన్ని మతంగా ఎలా మార్చేశారంటే, ఇక ఏ పని చేయొద్దు అన్నాడుగా అని ఆ రోజు అరికాలకు ముళ్ళు గుచ్చుకున్నా కానీ తీరంట. ఎందుకు మరి? అది కూడా పనిగా. ఒకప్పుడు పూర్వం ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కాలు ఇలా పైకెట్టుకోవడం, ఒక పిన్నిస్ తెచ్చుకోవడం, అదో పని ఉండేది, గుర్తుందా? దానికి 1 గంట 1.5 గంట పట్టేది. అది కూడా పని. అంటే ఆ రోజు ముళ్ళు గుచ్చుకుంటే అలా మక్కుతూనే తిరిగేస్తారు తప్ప, చెప్పండి, ఆ పని కూడా చేయరు. దాన్నే మతం అంటారు. అంటే వీళ్ళ రాను దీన్ని ఏం చేశారంటే, ఇక ఏ పని చేయొద్దు అన్నాడంటే ఆపదలో పాల్గొనరట, ఆహారాలు పెట్టరట, ఎవరికైనా ఇబ్బంది కలిగినా సహాయం చేయరట. ఎందుకురా అంటే ఈరోజు దేవుడు ఏ పని చేయొద్దు అన్నాడు, అందుకే మేము ఏ పని చేయం, చివరికి మాకు ములుగుచ్చుకున్నా మేము తీయం. మరో మాట ఏంటి చెప్తున్నా, ఇంత నిష్ట కలిగిన భక్తులు, ఎంతకంత నిష్ట ఉంది కదా, మనకన్నా బాగున్నారు. ఇంత నిష్ట కలిగిన భక్తులు ఎందుకు యేసుక్రీస్తు వారిని చంపేశారు? అరే అలా ముళ్ళు కూడా తీసుకోరు. ఆ రోజు దేవుడికి చాలా దగ్గరగా ఉండాలనుకుంటారు, ఏ పని పట్టుకోరు. దేవుడు అని పిచ్చిగా తిరుగుతారు. ఇవి నిలువు టంగీలు వేసుకుంటారు, టోపీలు పెట్టుకుంటారు, డ్రెస్ కోడ్ మార్చేసుకుంటారు, సంత వీధిలో వందనాలు పెట్టించుకుంటారు. చాలా పెద్ద భక్తిపరులు. ఇంత భక్తిపరులు అయిన వారు యేసుక్రీస్తు వారిని ఎందుకు చంపేశారు? ఎందుకు చంపేశారు చెప్పనా? పశ్చాత్తాపం లేని మనుషులు గనక చంపేస్తారు. అంటే మతం ప్రాక్టీస్ చేసినోడికి ఏముండదు చెప్పండి? పశ్చాత్తాపం ఉండదు. అరే పాపం రా, ఈ టైంలో ఇలా అనకూడదురా, వాళ్ళకి అవేమి అనిపించవండి. వాళ్ళకి అవేమి అనిపించు. అరే ఇలా బాధలు ఉన్నారు, ఈ మాట మనం అనకూడదురా, ఏమనిపిస్తుంది అంటే, మతంలో ఉన్న వాడికి మత్తు ఎలా ఉంటుందంటే ఏడిపించేవాడిని, చెప్పండి, ఇంకా ఏడిపించాలనుకునేదే మతం. పైగా వీళ్ళు ఇలా తయారవడానికి కారణం ఏంటంటే, ఏ బైబిల్ అయితే తీసుకున్నారో ఆ బైబిల్ని చదివారు కానీ, గమనించండి, భావాన్ని పక్కన పెట్టేశారట. లేఖనాలు వాళ్ళకి తెలుసు అంటే, లేఖనాలు వాళ్ళకి తెలుసు. లేఖనాలు వాళ్ళకి తెలుసు అంటే చూడకుండా ఏ రిఫరెన్స్ ఎక్కడుందో చెప్పగలరు. ఏ రిఫరెన్స్ ఎక్కడుందో చెప్పడమే కాదు, వాళ్ళ అక్షరాలు, ఇదిగో ఒక అక్షరం తేడా పలికితే తప్పబలికో ధర్మశాస్త్రంలోంచి అని కూడా చెప్పగలరు. ఇంత పట్టేశారే ధర్మశాస్త్రాన్ని. అంటే వీళ్ళకి అక్షరాలు తెలుసు తప్ప ఏం తెలియదు చెప్పండి, భావం తెలియదు. ఇప్పుడు నేను కూడా మీకు చెప్తున్నాను, దీన్ని 20 సంవత్సరాలు చదివావా, 25 సంవత్సరాలు చదివావా, 30 సంవత్సరాలు చదివావా, లేదా సంవత్సరానికి 20 సార్లు చదివా, ఇదంతా అంత ముఖ్యం కాదండి. ఇది ఎన్నిసార్లు చదివేసావన్నది ముఖ్యం కాదు. చదివిన ఒక్కసారైనా దాని భావం నీకు అర్థమైందా లేదా? ఒకవేళ దాని భావం కనుక నీకు అర్థం అవ్వకపోతే ఇదే పట్టుకుని ఎలా తయారవుతావు చెప్పనా? మతోన్మాదిగా తయారైపోతావు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఏంటట? వాళ్ళకి ఏం తెలియదట? నిత్యము లేఖనాలు చదివిన వాళ్ళకి ఏం తెలియదు చెప్పండి? లేఖనం తెలియదు. రోజు వాళ్ళ బైబిల్ చదివిన వాళ్ళకి ఏం తెలియదు చెప్పండి? బైబిల్ తెలియదు. వారు ప్రతిదినం వారు సమాజ మందిరంలో కూర్చున్న వాళ్ళకి ఏం అర్థం అవుతుంది చెప్పండి? ఆ లేఖనం ఏంటో అర్థం కాదు. అంటే చదవడం ప్రాముఖ్యం కాదు. నాకు ఆ రిఫరెన్స్ తెలుసు, నాకు ఈ రిఫరెన్స్ తెలుసు, నాకు ఆ థియాలజీ తెలుసు, నాకు ఈ థియాలజీ తెలుసు, నాకు ఇది తెలుసు, అది తెలుసు కాదు. నువ్వు ఎన్ని తెలుసు అన్నది కాదు, నీకు తెలియాల్సిన భావం నీకు తెలుసా తెలియదా? నీకు భావాలు అర్థమవుతున్నాయా లేదా? అక్కడ విషయం ఏదైతుందో అది అర్థమవుతుందా లేదా? అది అర్థం అవట్లేదు. నేను అడుగుతున్నాను, IAS IPSలు బైబిల్ చదవరా? వాళ్ళు చదువుతారు కానీ వాళ్ళకి అర్థమవుతుంది. డాక్టర్ల బైబిల్ చదవరనుకుంటున్నారు, వాళ్ళు చదువుతారు కానీ వాళ్ళకి భావాలు అర్థం కావు. అక్కడ వరకు ఎందుకండి? 4వ తరగతి చదివినోడు చాలా చక్కగా ఇక్కడ నిలబడి బైబిల్ బోధించగలడు. నేను అడుగుతున్నాను, PhDలు ఆలా ఈలా సుప్రీంకోర్టులో లాయర్ని మీరు తీసుకొచ్చి ఇక్కడ 1 గంట బైబిల్ చదివిన తర్వాత ఆ కంటెంట్ ఏంటో బోధించమని చెప్పండి. వాళ్ళ వల్ల అవ్వదు. సుప్రీంకోర్టు జడ్జి వల్ల కూడా అవ్వదు. అంటే నేను మళ్ళీ చెప్తాను, బైబిల్ అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు. అర్థం కాని బైబిల్ని మాకు అర్థమైపోయింది అనుకున్నారు ఎవరు? పరిశీలన చేస్తారు.
అందుకే మీరు నిత్యం చదువుతారు, కానీ లేఖనాలు మీకు తెలియదు, లేఖనాలు తెలియదు, వాటి భావం తెలియదు. అందుకే మీరు ఏం చేస్తున్నారు తెలుసా? పొరపాటు పనులు చేస్తున్నారు, భయంకరమైన పనులు చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు? అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం మొదలు వచనం నుండి. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం మొదలు వచనం నుండి. ఆ కాలమందు యేసుక్రీస్తు వారి విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని ఎన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూసి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకున్నది నీ శిష్యులు చేయుచున్నారన్నారు. ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలోనికి ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారు ఎవరైనను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినం ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నారు కానీ బలిని నేను కోరను అని వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోవుదురు. ఇప్పుడు చెప్పండి, మీకు భావం తెలియక, మీకు విషయం ఏంటో తెలియక వెన్నులు తెంచే విషయాల మీరు పాయింట్అవుట్ చేస్తున్నారే తప్ప అసలు పాత నిబంధనలో భావాలు మీకు తెలుసా? మీరు ఈ రెఫరెన్స్ అని చదువుతుంటే మీకు ఏమర్థమవుతుంది? వీళ్ళు డైలీ బైబిల్ చదివిన వీళ్ళకి ఏమర్థం అవ్వలేదు చెప్పండి. బైబిల్ అర్థం అవ్వలేదు అంటున్నాను. రోజు బైబిల్ చదివేవాడికి, రోజు ఒక మత గ్రంథాన్ని చదివేవాడికి, రోజు ఒక చర్చికి పోయేవాడికి వాడు ఎందుకు వెళుతున్నాడు, వాడు ఏం చదువుతున్నాడు, వాడి గ్రంథం ఏంటో వాడికి తెలియకపోతే ఒక రోజుకి వాడు ఏమైపోతాడు? మతోన్మాద అయిపోతాడు. అలాగే అయిపోయి ఉన్మాదులు. క్రైస్తవ్యంలో కూడా ఉన్మాదులు ఉంటారంటే అర్థం అవ్వకపోతే ఉంటారు. మధ్యకాలంలో మీకు చెప్పాను, మన వాళ్ళకి గొడవలు వచ్చినాయి. పాస్టర్ గారికి సంఘ పెద్దలు గొడవలు వస్తే అందులో ఒక పెద్ద అంటున్నాడు, రారా కోడేసుకుందాం అంటున్నాడు. కోడేసుకుంటారట ఎక్కడ? చర్చిలో. రా కోడేసుకుందాం. పై బాట నిప్పేశాడు. రా చూసుకుందాం, నీ పళ్ళు ఉంటాయి నా పళ్ళు ఉంటాయి చూసుకుందాం రా అంటున్నాడు. నడుతున్నాను. అరే ఆ చర్చ్ కోసం ఫైట్ చేస్తున్నారు, సంఘానికి పెద్దలుగా ఉన్నారు, యేసు ప్రభువుని ప్రకటిస్తున్నారు, కోడేసుకోవడం ఏంటరా? వాళ్ళకి అలాగ అర్థమైంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం చదువుతున్నది ఏంటో మనకు అర్థం కాకపోతే పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తాం. ఇంకా ఏం చెప్తున్నాడు? అదే 12వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అదే 12వ అధ్యాయం 10వ వచనంలో, వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుడు న్యాయమా ఆయన అడిగిరి. అందుకైన మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండియు అది విశ్రాంతి దినమున గుంటలో పడినయెడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడంత శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమును మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వల్ల ఆ ఊత చెయ్య బాగుపడెను. అంతడు పరిచయలు జాతకమైన పదం పరిచయలు ఎలుపులకు పోయి ఆయనని ఎలాగూ చంపేద్దామా అని బయటికి పోయి ప్లాన్ చేస్తున్నారంట. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి ఎందుకు అడుగుతున్నాను, వాళ్ళకి యేసు ప్రభువుని చంపేయాలన్నంత ఆ గజ్జి ఎందుకు వచ్చింది వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ ప్రాక్టీసుల్లో ఉన్న లొసుకులు బయట ఎడుతున్నాడు కనుక వచ్చింది. వాళ్ళు పాటిస్తున్నది వాళ్ళ భావం మరిసిపోయి పాటిస్తున్నారని ఆయన వివరించాడు కనుక వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు చేస్తున్నది విశ్వాస సంబంధమైన క్రియలు కాదు, మీరు మానవ స్వనీతికి సంబంధించిన క్రియలు మాత్రమే చేస్తున్నారు. ఇదిగో గుంటలో నీ గొర్రె గోతులో పడిపోతే విశ్రాంతి దినాన్ని నువ్వు తీస్తావే, అలాంటిది ఒకడు పాపంలోనూ రోగంలో పడిపోయిన వాడిని నేను స్వస్థపరిస్తే మీరు విశ్రాంతి దినం పాటించట్లేదని దాని పెద్ద పాయింట్అవుట్ చేస్తున్నారంటే నీకు గొర్రెల మీద ఉన్న ప్రేమ చెప్పండి మనుషుల మీద లేదు.
నీ సొంత గొర్రెకే నీకు ఆరోగ్యం ఉండాలని నువ్వు కోరుకున్నప్పుడు, నీ జంతువే ఆరోగ్యం ఉండాలని నువ్వు కోరుకున్నప్పుడు, ఒక మనుషుడు అంతకన్నా శ్రేష్ఠుడుగా, అంటే జీవికిచ్చే, ఒక మూగ జీవికిచ్చే విలువ నువ్వు ఒక మనిషికి ఇవ్వట్లేదంటే నీదొక భక్తి, నీదొక విశ్వాసం, నీదొక ప్రాక్టీసా? అయినా మిమ్మల్ని ఎవరయ్యా పెద్దలుగా పెట్టింది? మిమ్మల్ని ఏమంటున్నాను తెలుసా? మీరు పాముల్లాటోళ్ళు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? పాములు మీరు, సర్ప సంతానం అని బాప్టిజం ఇచ్చి యోహాన్ అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అన్నాడు, పాములు స్వభావం ఉంది మీకన్నా. ఎందుకు వీళ్ళు ఎలా తయారైపోయారు చెప్పిన? వీళ్ళకి పశ్చాత్తాపం లేదు. అందుకే అంటున్నాడు, ఒకడికి మంచి చేస్తే ఏడుస్తున్నారేంట్రా, ఒకడికి సహాయం చేస్తే ఏడుస్తున్నారేంటంటే, ఏదన్నా చేస్తే మీరే చేయాలి, ఏదన్నా సహాయాలు చేస్తే మీరే చేయాలి, ఎవడైనా బాగుపరిస్తే మీ అండర్లోనే బాగుపడాలి. ఒకవేళ అది మీ గెలుపులకు జరిగితే మీ నిలువు టంగిలికి చెమటకెత్తుంటుంది అన్నమాట. మీకు నచ్చదు, మీ టోపీలకు అగౌరవం వచ్చేది. వాళ్ళకి టోపీ ఉంటుంది పైన, ఆ టోపీలకు అగౌరవం వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ చేతుల్లో ఒక దండాలు ఉంటాయి, చేతికర్రలు, ఆ చేతికర్రలు పవర్ పోయినట్టు ఉంటుంది వాళ్ళకి. వీళ్ళందరూ అడుగుతున్నాను, వీళ్ళు ఏమి చూసి యేసుప్రభువుని చంపేయాలనుకున్నారంటే కేవలం ప్రజలకి మంచి చేస్తున్నాడని. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు చేయరు. చెప్పండి, చేసే వాళ్ళని చేయనివ్వరు. వాళ్ళ పేరే చెప్పండి, మత విశ్వాసులు అంటారు. వాళ్ళ పేరే పరిసయ్యులు శాస్త్రులు, వాళ్ళ పేరే బైబిల్ చెప్తుంది మత పెద్దలు. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఒకడికి సాయం చేస్తే ఏడుస్తున్నారు, వాడికి సహాయం చేస్తే ఏడుస్తున్నారు, వాడికి మంచి ఆరోగ్యం ఇస్తే ఏడుస్తున్నారు, వాడి చెయ్యిని బాగు చేసినందుకు ఏడుస్తున్నారు. చివరికి వాళ్ళకి లేఖనాలు తెలియదు అన్నందుకు ఏడుస్తున్నారు. ఏంటి, మాకు బైబిల్ తెలియదు అంటావా అని ఏడుస్తున్నారు. వాళ్ళు 70 ప్రసంగాలు చెప్పినట్టు దగ్గరికి వెళ్ళి మీరు సరిగా చెప్పలేదనండి, పొగొచ్చేద్ది అక్కడ. మీరు అడగండి, వెళ్ళి 70 ప్రసంగాలు చెప్పినోడి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ఇది మీరు తప్పు చెప్పారులో అందానండి. పట్టున్నవాడైతే, గ్రిప్ ఉన్నవాడైతే ఎవరిస్తాడు? గ్రిప్పు లేనివాడైతే చెప్పండి, నీకు పొగొచ్చేలా చేస్తాడు. పరిసయ్యులు శాస్త్రులు పరిసయ్యులు శాస్త్రులు చేస్తున్న పని అదే చేస్తున్నారు చూడండి. వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ యాటిట్యూడ్ ఇంకా ఏం చేస్తారు? మార్కు సువార్త త్వరగా ముగించుకుందాం. మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకుని, ఇది టెక్స్ట్ దగ్గరగా ఉన్నవే, వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేస్తారు. మీకు ఏమర్థమవుతుందా రెఫరెన్స్ అవుతుంటే? వీళ్ళకి బైబిలు తెలియదు, నెక్స్ట్ వీళ్ళకి భావము తెలియదు, నెక్స్ట్ వాడికి మంచి చేస్తే చూడలేరు, నెక్స్ట్ వీళ్ళకున్న దరిద్రం ఏంటి చెప్పనా? రాజకీయ నాయకులతో పరిచయాలు పంచుకుంటారంట. హేరోదు వర్గం వారంటే ఎవరండి? పొలిటీషియన్స్. వాళ్ళతో వీళ్ళకి పరిచయాలు ఏంటండి అంటే వీళ్ళకి ఏంటిది? నేను అడుగుతున్నాను, రాజకీయ నాయకులతో వీళ్ళకి పరిచయాలు ఏంటంటే దేనికి పరిచయాలు పెంచుకుంటున్నారంటే, కొంచెం ల్యాండ్ ఏదో ప్రాబ్లం ఉందో కొంచెం రికమెండేషన్ చేస్తారని కాదు, లేదా వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏవైతుందో మరి ఇల్లు ఇస్తానన్నారు, ఇల్లు ఇవ్వలేదు, ఇంకా మరి మా నియోజకవర్గానికి ఇల్లు ప్రకటించాలని అడుగుతారని కాదు. మరి ఎందుకు రావా మీరు రాజకీయ నాయకులతో మీరు ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారంటే కారణం ఏంటి చెప్పిన? యేసు ప్రభు వారిని చంపేయడానికంట. అంటే యేసు ప్రభు వారిని అమాయకులను చంపడానికి కూడా రాజకీయాలు ఉపయోగించుకుంటారా? మతం పట్టిన వాళ్ళంటే ఎందుకు లేరు? ఇప్పుడు మీరు చూడండి, రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర రాజకీయాలు దేంతో నడుస్తున్నాయి చెప్పండి. భయం దేనికి? ఏం పోరలేండి, నేను పోతాను ముందు చెప్పండి. రాష్ట్ర రాజకీయాలకి కేంద్ర రాజకీయాలకి ఏం పట్టింది చెప్పండి ముందు? మతం. అసెంబ్లీలో మతం, పార్లమెంట్లో మతం. దరిద్రం ఏంటి చెప్పిన? ఇస్రోలో ర్యాకెట్ ఎగరేయడానికి పూజలు చేయడానికి పూజారులు వెళ్ళారంటే ఇంకేమనాలంటే దాన్ని సైన్స్ ల్యాబ్ అనాలా, దాన్ని పూజ గుడి అనాలా, దాన్ని ఏమనాలి? అంటే మతం నడిపిస్తుంది అధికారాన్ని, రాజకీయాన్ని కూడా వెళ్తుంది. మతం రాజకీయాన్ని వెళ్తుంది, మతం మనిషికి మత్తెక్కిస్తుంది. మతం అనే మత్తెక్కితే, మళ్ళీ నేను చెబుతున్నానండి, మతం అనే మత్తెక్కితే ప్రభుత్వాన్నైనా దించేస్తాయి. అందుకే చూడండి, రాజకీయాల్ని వాళ్ళు అండర్లో తీసుకుని. అందుకే చూడండి, పిలాతు ఎటు మాట్లాడకుండా అలా బిగిసిపోవడానికి కారణం ఏంటండి? పిలాతు గొంతు మీద ఏముంది చెప్పండి? మతం ఉంది.
నువ్వు గనక మా మాట వినకపోతే మా మత పెద్దలందరం కలిసి నీ పయ్యోడికి లెటర్ రాసి నువ్వు కైసరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావని నువ్వు మాకు వ్యతిరేకంగా ఉన్నావని మా మతం నుంచి ఒక లెటర్ బయటకు పంపించావంటే చివరికి నీ పోస్టింగ్ ఏమవుద్దు అన్నారు చెప్పండి. అంటే మతం రాజకీయ నాయకులను బెదిరిస్తుంది, మతం అధికారులను బెదిరిస్తుంది, మతం ఏదన్నా చేస్తుంది, మతం ఎంత ఎత్తుకైనా వెళ్తుంది. మతం మనుషుల్ని అడ్డొస్తే చెప్పండి చంపేస్తుంది. అందుకే క్రైస్తవ్యానికి కూడా ఈ మత పిచ్చి ఉందంటే క్రైస్తవ్యం అంతటికి లేదు, కానీ ఆ ప్రాక్టీసులు అలా నడుస్తున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఉదాహరణ చెప్తాను వినండి, మతం ఎలా ఉంటుందో. ఒక కారు కొన్నాం అనుకోండి, ఏం చేస్తాను చెప్పండి? కారు కొన్న వెంటనే చెప్పండి, అంత మోగజీవులు ఇప్పుడే పుట్టిన బేబీలా న్యాయంగా చూడకండి. చెప్పండి, ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? ప్రేయర్ చేయిస్తాం. ప్రేయర్ చేసిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి? పాస్టర్ గారిని తోలమంటాం. పాస్టర్ గారు తెంగరోళ్ళకి ఏం చేస్తారో తోలేస్తాడు. ఆ తర్వాత ఏమవుద్ది? పాస్టర్ గారు తోలుతారు, తర్వాత మీరు ఫ్యామిలీతో అలా తిరుగుతారు. నెక్స్ట్ అడుగుతున్నాను, ఈవినింగ్కి అదే కారులో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏం చేస్తారు? దీన్నే మతం అంటారు. మళ్ళీ చెప్తున్నాను, మరలా ఇంకొక ఉదాహరణ చెప్తాను వినండి. ప్రతిదానికి క్రైస్తవులు ప్రార్థన చేస్తారు. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రార్థన చేస్తారు, చేయించరు. పునాదు దగ్గర ప్రార్థన చేస్తారు. ఇల్లు అలా గోడలు లెగిస్తున్నప్పుడు ప్రార్థన చేస్తారు, స్లాబ్ వేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తారు, ప్రతీదీ ప్రార్థన చేస్తారు, ప్రతీదీ ప్రార్థన చేపిస్తారు, అన్ని ప్రార్థనలు చేపిస్తారు. అన్యులైతే ఇల్లు కట్టుకున్న తర్వాత లోపలికి ఒక దాన్ని తెచ్చి ప్రతి గదిలో తిప్పుతారు. దాని పేరేడు చెప్పండి? ఆ గదిలోకి తిప్పుతారు, ఈ గదిలోకి తిప్పుతారు. మొన్న ఏకంగా ఒక ఆవుని సెకండ్ ఫ్లోర్ ఎక్కించేశారు మెట్ల మీద. దాన్ని పైకి ఎక్కిస్తారు, దాన్ని పైన తిప్పేస్తారు. ఇంకొక వీడియో చూస్తారు, లేదో మరొక వీడియో, ఆవు పిల్లల్ని తీసుకొచ్చారు, దాన్ని ఉయ్యాళ్ళు ఊపుతున్నారు. అలా అది దిగిపోతుండే దాన్ని అలా ఊపుతున్నారు. అలా చూశారు మీరు? నేను అడుగుతున్నాను, సేమ్ ప్రాక్టీస్ మన క్రిస్టియానిటీలో ఉందా లేదు చెప్పండి? ప్రతి గదిలో అక్కడ ఆవుని తిప్పుతారు. చెప్పండి, చెప్పండి. ఇక్కడ పాస్టర్ గారిని తిప్పుతున్నారు. కాదా? కాదా? చెప్పండి. దీన్నే మతం అంటారు. అంటే అవే బుద్ధులు, అవే వ్యవహారాలు, అవే విధి విధానాలు, దీన్నే మతం అంటారు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేయడం మాను, బైబిల్ చదవడం మాను, చర్చికి రావడం మాను, అన్నీ చేస్తావు, కానీ బయట చేసినట్టే చేస్తావు. దీన్నే మతం అంటారు. మళ్ళీ అడుగుతున్నాను, చర్చికి వస్తున్నారు మీరు అందరూ ఎంతమంది వచ్చారు ఈరోజు? ఎందుకు మరి ఎంతమంది వచ్చారు? ఏంటో మన చర్చ అర్థమవుతుంది ఒకసారి నాకు. ఇంతమంది వచ్చారు ఈరోజు, అడుగుతున్నాను, ఇంతమంది వచ్చారు, ఇలా వచ్చి వెళ్ళిపోతున్నారు కదా, ఇలా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇది భక్తా చెప్పండి? చర్చ్ అంటే కేవలం సండేనా? దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి, దీనికి సంబంధించిన గృహదర్శనాలు ఉంటాయి, దీనికి సంబంధించిన బరువు బాధ్యతలు ఉంటాయి, దీనికి సంబంధించిన ఆలోచన పంచుకునే విధానాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఇవేవి పాల్గొనరు. ఏం చేస్తారు చెప్పండి? నాకు ఆదివారం వస్తారు, జేమ్స్ బ్రదర్ మెసేజ్ వింటారు, హాయ్ అంటారు, బాయ్ అంటారు, వెళ్ళిపోతారు. నడుతున్నారు. దీన్ని ఏమంటారు? మతమే అంటారు. నువ్వు ఒక అలవాటు పడ్డావు, ఒక అలవాటుగా చేస్తున్నావు. మరలా చెప్తాను వినండి, పిల్లలు పుడతారు, పుట్టుదల చేస్తారు, నడుతున్నారు. మనకు ఉందా అది? పుట్టుదల చేస్తారు, ప్రార్థన చేస్తారు, ఉయ్యాలు వేస్తారు, ఊపుతారు, నడుతున్నారు. ఎక్కడవి ఇవన్నీ? ఎక్కడవి? దరిద్రం ఏంటి చెప్పినప్పుడు కొంతమంది సేవకులు మొదలు ఉన్న బాధాకరమైన విషయం, పాస్టర్ గారికి తెలుసు ఆ పనులు చేయకూడదు, ఈ పనులు ఇవి జరిగించకూడదు అని తెలుసు, కానీ అది చెయ్యకపోతే పాస్టర్ గారు చేయనంటే కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? తిరగబడిపోతారు. వాళ్ళని అనలేక, ఆయనకి చెప్పలేక, వాళ్ళని ఏమి అనలేక, ఆయనకి చెప్పలేక చాలామంది దైవజనులు ఉన్న మొదలు ఉన్న మాట అని చెప్పిన, ప్రభు ఎందుకు వచ్చాను ప్రభు ఆ సేవకని బాధపడే సేవకులు లేరు చెప్పండి. నా భక్తి ఏదో నేను చేసుకుంటే పోయేది, వీళ్ళందరినీ నేను రిప్రజెంట్గా ఉండి వీళ్ళు చేసే పనులు నాకు నచ్చకపోయినా చేయాల్సి వస్తుంది. నీకు ఇలా చేస్తే నీకు నచ్చదు, నేను ఇలా చేయకపోతే వీళ్ళు నాతో ఉండరు, నేనేం చేయాలి ప్రభు? లేరు చెప్పండి ఇలాంటివి. ఇది మతం. మనం ఎంత చెప్పినా వినరు, పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి టైంలో బయట లేవు అక్షింతలు వేస్తారు. అక్షింతలు వేస్తే మన వాళ్ళు కొంతమంది సి అంటున్నారని వాటి బదులు ఏం కలిపారు చెప్పండి? ఆ పూలు చల్లుతున్నారు. సేమ్ ప్రాక్టీసులు కదండి మతము. మళ్ళీ చెప్తున్నాను, మతం ఇలాగే పుట్టుకొస్తుంది, మతం ఇలాగే ఉంటుంది. మతం సంఘాన్ని కూడా పాడు చేస్తుంది, సంఘాన్ని కూడా పాడు చేస్తుంది. అందుకే చెప్తున్నాను, నువ్వు మతం అనే ప్రాక్టీసులు ఉన్నావా?
విశ్వాసం అనే కోణంలో నడుస్తున్నావు ఒకరోజు చెక్ చేసుకో, నువ్వు చూసుకో. నేను భావాలు అర్థం చేసుకుంటూ వాక్యాలు వింటున్నానా, లేకపోతే ఇక్కడ జేమ్స్ బ్రదర్ చెబుతున్నాడని వచ్చి వాక్యం వింటున్నావా, చెక్ చేసుకో. ఇక్కడ లేఖనం ఏం చెప్తుందని దాన్ని అర్థం చేసుకుని నాలో ఉన్న లొసుకులు మార్చుకోవాలని అనుకుంటున్నావా, ఆ లేఖనం వివరిస్తున్నప్పుడు ఇది నా కోసం కాదులే నీకోసమేరా చెప్తున్నాడా అని అనుకుంటున్నావా? ఒక వాక్యం చెప్తున్నప్పుడు నీకు నువ్వు పరిశీలి శాస్త్రాలకి ఒకటి మతం అనే ప్రాక్టీస్లు ఉన్నాయి. ఇప్పుడు క్రైస్తవులో మత ప్రాక్టీస్లు ఎలా అయితే ఉన్నావో అర్థమైనాయి కదా. ఇప్పుడు హిందువులు బయట ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నావో, ఎగ్జాంపుల్స్ మనం ఎలా అయితే ప్రాక్టీస్ చేసాం, సేమ్ అవే ఎగ్జాంపుల్స్ వాళ్ళు వాడుకుంటూ తీసుకొచ్చారు. వాళ్ళు కూడా రెండో దరిద్రం బయటికి కనబడింది, స్వనీతి ఉందా వాళ్ళకి. స్వనీతి ఎంత ప్రాబ్లమెటిక్గా ఉంటారో చూడండి ఒకసారి. యోహాను సువార్త త్వరగా ముగించేద్దాం. యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 32వ వచనం. జనసమూహము ఆయన గూర్చి ఎలాగూ సనుక్కునగా పరిసయ్యులు విన్నప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఏంటట ఆయన పట్టుకోవడానికి ఎవరిని పంపారట? బంట్రోతుల్ని పంపిరి. ఇంకా కొంతకాలము అని చెబుతుంటే ఆయన పట్టుకోవడానికి పోలీసులు పంపారు. ఆ ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో అప్పటికే స్కెచ్ చేశారన్నమాట. ఆయనకి పోలీసులు పంపారు. వచ్చాక వాళ్ళు ఏమంటున్నారు 45వ వచనంలో, ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయన్ని తీసుకొని రాలేదని అడుగుగా, ఆ బంట్రోతులు ఆ మనుషులు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు అనిరి. అందుకు పరిచయులు, మీరు కూడా మోసపోతిరా? అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచినా అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంటే వీళ్ళతో గొడవ ఏంటి చెప్పండి? స్వనీతిలో దరిద్రం ఏంటి చెప్పినా వీళ్ళ ఫీలింగ్ ఏదో చెప్తున్నారు చూడండి. పోలీసులు పంపాలి, అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నారు అరెస్ట్ చేయడానికి. ఆ ప్రసంగం వాళ్ళు కూడా ఎట్టున్నారు. వింటూ ఉండగా ఏమన్నారంటే, అరే భలే మాట్లాడుతున్నారండి, ఆయన్ని మేము అరెస్ట్ చేయలేకపోయాం, తిరిగి వచ్చేస్తాం, మంచి వ్యక్తి అండి అనగానే ఆ పోలీసులు వీళ్ళు అన్నారట, బైబిల్ తెలియక మీరు అలాగ పట్టుకోకుండా వచ్చేసారు మీరు అన్నారు. రెండో మాట వాళ్ళు ఏమన్నా చెప్పినా, మాలో అధికారుల్లో కానీ, అధికారులు ఉన్నారుగా ప్రజల అధికారుల్లో కానీ మా పరిసయ్యుల్లో కానీ ఎవడైనా నన్ను వెంబడించాడా? ఎందుకు వెంబడించలేదు? మాకు మాత్రమే తెలుసు. ఏంటి? పాత నిబంధన బైబిల్ మాకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. మరో మాట చెప్తున్నారు చూడండి, ధర్మశాస్త్రం ఎరుగని వీళ్ళందరూ చెప్పండి శాపగ్రస్తులు అవును. కానీ అంటే శాపాలు కూడా పెట్టేస్తారా? అంటే వీళ్ళు శాపాలు కూడా పెట్టేస్తారన్నమాట. మీ కన్ను పోవును గాక, మీ కాలు పోవును గాక, ధర్మశాస్త్రం పాటించట్లేదు కనుక మీరు నాశనమైపోవును గాక. ఎన్ని మాట్లాడుతున్నారు అంటే ఇదే స్వనీతి. అంటే ఇంకెవ్వరికి బైబిల్ తెలియదు, వాళ్ళకే తెలిసిన ఫీలింగ్. ఏదన్నా ఎదుటోడు చెప్తుంటే అది తప్పులు పట్టే ప్రయత్నం నడుగుతుందా అండి? ఇలాంటి నేచర్ మీలో ఎవరికైనా ఉంటే జాగ్రత్త. ఎదుటోడు చెప్పే దాంట్లో లసుకులు ఉన్నాయని కాస్త పూర్తిగా వినకుండా తప్పులు పట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు సోషల్ మీడియాలో అదే ఎక్కువైపోయింది. ప్రతి దానికి వెనక ముందు వినకుండా వెంటనే కామెంట్ పెట్టాడు, పూర్తిగా తెలియకుండా. ఇది పరిశీలి బుద్ధే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి బుద్ధి నీలో ఉంటేనే మళ్ళీ చెప్తున్నాను, పక్కన బతకనేవు నువ్వు. ఇలాంటి బుద్ధి నీలో ఉంటే మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని సుఖంగా ఉండనేవు నువ్వు. నీ ఎదిరింటి ఇల్లును కూడా నువ్వు సుఖంగా ఉండనేవు, ఒక కాపురాన్ని కూడా సుఖంగా ఉండనేవు. ఎందుకంటే అది ఒక బుద్ధి. అది వీళ్ళకి అదే బుద్ధి ఉంది. ఇక ఎవ్వరికీ బైబిల్ తెలియదు, ఎవ్వరు మంచోళ్ళు కాదు. మరి ఎవరు మంచోళ్ళు? వీళ్ళే మంచోళ్ళంట. ఇంకేముంది చూడండి, వీళ్ళకి ఎంత భయం లేని నీ స్వనీతి వీళ్ళకి ఉందో చూడండి, ఎంత భయం లేనిది. ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయం. ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయం 26వ వచనం చూడండి. అందుకు వారు, నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరలా వారిని అడుగగా వాడు, నీవే ఆయన శిష్యుడవు, మేము మోసే చేసిన. చూస్తారు ఎలా కనబడుతుంది? ఎంత స్పష్టంగా వాళ్ళ మాటల్లో స్వనీతి కనబడుతుందో చూడండి.
అక్కడ ఓ గుడ్డివాడికి స్వస్థ ఇచ్చాడు. పుట్టుకతో గుడ్డివాడు. అక్కడ పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, తెలుసు కదా అధ్యాయం మీకు. అక్కడ పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు వాడిని అడుగుతారు, ఎవర్రా అబ్బాయి నేను విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచింది? ఎవర్రా అబ్బాయి ఇక్కడ దేవాలయంలోనే స్వస్థపరిచింది? ఎవర్రా అబ్బాయి నీకు స్వస్థత చేసింది ఎవరంటే ఆ నజరేయుడైన యేసు అని చెప్తాడు ఈ వ్యక్తి. అనగానే ఆ వ్యక్తి నీకు ఎలా స్వస్థత చేస్తాడు రా అనగానే చేస్తాడు అని చెప్తారు. వాళ్ళు అడుగుతారు ఎలా స్వస్థత చేశాడంటే ఎంత డీటెయిల్గా అడుగుతున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ గుడ్డివాడు అంటున్నాడు, అంత డీటెయిల్గా అడుగుతున్నారు, మీరు కూడా ఆయనకి ఫాలోవర్స్గా ఉండాలనుకుంటున్నారా? ఆడో సొరకేసాడు ఆ కుర్రాడు, ఎవరు? గుడ్డోడు. ఇంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, ఆయనకు కూడా మీరు శిష్యులుగా ఉండాలనుకుంటున్నారా? మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాను. కానీ వెంటనే వీళ్ళని నిలువు టంగీలో పైకి లాగేసుకుని టోపీలో సర్దేసుకుని వెంటన్నారు, ఎవడకరా మేము శిష్యులు? నువ్వు అతగాడికి శిష్యులు, మేము ఎవరికి శిష్యులు? మేము మోసే శిష్యులు. మీకు ఏం కనబడుతుందంటే రిఫరెన్స్ అవుతుంటే వీళ్ళ స్వనీతి ముఖం మీద ఉందండి అలాగా. అంటే ఏది ఒప్పుకోరన్నమాట, ఏది ఒప్పుకోరన్నమాట. మేము ఎవరి శిష్యులం కాదు, మేము మోసేకి మాత్రమే శిష్యులు. ఎంత పొగలబెట్టిపోయి మాట్లాడతారు. కిందికి చూడండి, కిందికి. దేవుడు మోసేతో మాట్లాడినని ఈడు చూసారు యేసుప్రభువుని ఎవరట? వీడు ఎక్కడి నుండి వచ్చాడో మాకు తెలియదు, క్షమించండి, ఆ మనుషుని దూషించిరి. చదువు. అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడి నుండి వచ్చును? దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగుడ్డివాడు కన్నులు ఎవరైనను తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల వాడితో చెప్పను. అందుకు వారు, చూడండి ఎంత మాట అంటున్నారు, చూడండి ఏమంటున్నారు? నువ్వు కేవలం పాపివురా, మేమెవరని చెప్పండి, మేము పుణ్యాత్మురా, పాపులు అంటే వింటరా అన్నారంట. ఒక మనుష్యుడి మాట ఎవరింటారు? దేవుడు పాపులు మనం ఆలకింపడని ఎరుగుతాం. అంటే యూదులకి కాస్త సెన్స్ ఉంది. ఆ యూదులో పుట్టిన గుడ్డాడు కనుక ఒక మాట అంటున్నాడు. ఎవరు ప్రార్థన వింటాడు దేవుడు? నీతిమంతుల ప్రార్థన విజ్ఞాపన నీతిమంతుల విజ్ఞాపన బహు బలం గలదై ఉండని మనకు తెలుసుగా. నీతిమంతుల విజ్ఞాపన బహు బలం గలదే. నీతిమంతుల యొక్క విజ్ఞాపన కార్యములు జరిగిస్తాను మనం తెలుసుగా. ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయంటే నీతిమంతుడేగా. ఇప్పుడు నాకు స్వస్థ జరుగుతుందంటే ఆయన గొప్పోడేగా, ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చినట్టేగా. పుట్టుకతో గుడ్డివాడు ఎవడైనా కళ్ళు వచ్చినట్టు జాబితా లెక్కలు ఉన్నాయా? చరిత్రలో లేవుగా. ఆయన ఇంత గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడంటే దేవుని కుమారుడేగా అని చెప్తుంటే అప్పుడు మొత్తం సబ్జెక్ట్ వదిలేసి ఆ సబ్జెక్ట్లో యేసుప్రభు దేవుడు కుమారుడు అన్న పాయింట్ వాళ్ళకి అర్థమవలేదు, ఆయన నీతిమంతుడు అన్న పాయింట్ వాళ్ళకి అర్థమవలేదు. వాళ్ళకి అర్థమైందల్లా ఒక్కటే, చెప్పండి మేము పాపులం కాదు, చెప్పండి మీరే పాపులు. చూసారా నడుతున్నా? ఇలాంటి బుద్ధి ఈరోజు నడుతున్నాను. సంఘాల్లో లేవా? నేను మన లెసన్లో చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. అందరితో నిలబట్టి మనం పాపులం అంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు. అవును అవును ప్రభువా, పాపులం ప్రభువా, క్షమించు ప్రభువా, ఈ దుర్మార్గులను క్షమించు ప్రభువా, దరిద్రగొట్టలం ప్రభువా మనం క్షమించి అంటాం. అలా కాకుండా అలా లేపి దిలీప్ పాపి లే అన్నాను అనుకోండి, దిలీప్ అన్న ఏమంటాడు చెప్పండి? అవునవును చాలా పెద్ద పాపులు మేము అంటాడా? అండా చెప్పండి ఖచ్చితంగా. మనుషులతో ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది చెప్పనా? గుంపులో ఒప్పుకునే విషయాలు ఉంటాయి, సింగిల్గా నిలబెడితే చెప్పండి ఒప్పుకోగలేరు గనక ఒప్పుకోలేరు. యేసుప్రభు వారి నీతి ముద్ర అంటే వాళ్ళకి నచ్చట్లేదండి. యేసుప్రభు మంచోడంటే వాళ్ళకి నచ్చట్లేదండి. ఆయన దేవుని కుమారుడు అంటే వాళ్ళకి నచ్చట్లేదు. స్వనీతి వలన ఆయనను అంగీకరించలేకపోతున్నారు. పరిసయ్యులు శాస్త్రులు ఎందుకు యేసుక్రీస్తు వారిని ఏ కారణాల వాళ్ళు చంపేశారు? ఆ దావీదు అడిగిన 40 ఎకరాల్లో 1 ఎకరం ఇమ్మని అడిగినందుకు చంపేశారా? అలాంటి ఎకరాల మీద ఆయనకి మనసుందా? యేసుప్రభు వారు ఏదన్నా స్థలాల కోసం గొడవ చేశాడా? ఆయన ఏదన్నా నాణ్యాలు ఏదైతే ఆ రోజుల్లో కరెన్సీ ఉందో, ఆ హేరోదు ముద్రించిన కరెన్సీ, వాటి కోసం ఏమన్నా ఆయన ఎగబడ్డా? పన్ను నాకు కట్టమని ఏమన్నా అడిగాడా? ఆయన డబ్బు కోసం కానీ స్థలాల కోసం కానీ ఆయన అధికారాల కోసం ఏ రోజు అడగలేదే. మరి ఎందుకు అంత మీద ఆయనకి పగ అంటే? వాళ్ళకి పెద్ద చెప్పుకోదగ్గ కారణాలు ఏమి లేవు. మనకు పెద్ద చెప్పుకోదగ్గ కారణాలు కాదు, కానీ వాళ్ళకి మాత్రం పెద్ద చెప్పుకోదగ్గ కారణాలు. ఆ కారణాలు ఏంటంటే, ఒకటి పశ్చాత్తాపం లేని మనుషులు, రెండవది స్వనీతి పరులు. ఎవరు? స్వనీతి పరులు. అంటే యేసు ప్రభుతో వాళ్ళకి పడకపోవడానికి కారణం వాళ్ళ స్వనీతి.
ఆ సమాజంలో ఎవరైనా మంచోళ్ళని ఎవరైనా అనాలంటే వాళ్ళని మాత్రమే అనాలి. ఇంకెవరిని అంటే వాళ్ళకే చెప్పండి, వాళ్ళ చెవులకి మంచిగా అనిపించదు, వాళ్ళ కళ్ళుకి చెప్పండి చూడాలనిపించదు. ఎందుకంటే ఇంకా వాళ్ళ దృష్టిలో ఎవ్వరు మంచోళ్ళు కాదు, వాళ్ళకి వాళ్ళే మంచోళ్ళు. కుటుంబంలో ఫ్యామిలీ మీద ఒక జోక్ ఉంటుంది. నిజానికి సమయం సందర్భం కాకపోతే చదువుతున్నాను, కొంచెం కంటెంట్ మీకు అర్థమవుద్దని జస్ట్ చెప్తాను వినండి. ఎప్పుడో ఫేస్బుక్లో చదివాను నేను. భార్యను అడిగితేనట ఆవిడ ఎవరే ప్రపంచంలో ఎవరే అత్యధికమైన మంచోళ్ళు ఎవరే అని అడిగితే భార్య అంటదట, ప్రపంచంలో అత్యధికమైన మంచోడు ఎవడైనా ఉన్నాడంటే మా నానే అంటదంట. ప్రపంచంలో ఉత్తమ స్త్రీ అంటే ఎవరే అని అడిగితే ఆవిడ అంటదట మా అమ్మే అంటదట. ప్రపంచంలో మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో ఇదిగో విశాల హృదయం కలిగిన వాడు, జ్ఞానవంతుడు, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే క్యాపబిలిటీ ఉన్నవాడు ఎవడున్నాడు అనగానే మా అన్నయ్యే అంటదంట. ఇప్పుడు ఎంతసేపు చెప్పినా ఎవరి లిస్ట్ చెప్తే చెప్పండి. అది ఇదే బుద్ధి అండి. ఎవరు చెప్పనా పరిశీలి. ఎవరిని పొగిడినాలు ఇంట్లో వాళ్ళనే పొగడాలి, వాళ్ళనే పొగడాలి, వాళ్ళనే ముందెట్టుకోవాలి, వాళ్ళనే మీదెట్టుకోవాలి. పొరపాటున ఎవరైనా వాళ్ళ కాకుండా వేరొక పాత్రలు తెర మీదకి వస్తే వీళ్ళకి కళ్ళు పచ్చగా అయిపోతాయి. నడుపుతుంది. ఈ బుద్ధి ఎవరికైనా ఉంటే మీరెవరు పిల్లలు చెప్పండి, చెప్పండి. చెప్పరు. ఎందుకు చెప్పరు? అదే బుద్ధి కనుక చెప్పరు. ఎందుకు చెప్తారు? ఆ నేచర్ ఒప్పుకోదు. నేను మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళ స్వనీతి పరులు, వీళ్ళ దృష్టికి ఒకళ్ళు మంచోళ్ళు అంటే నచ్చదు. మళ్ళీ చెప్తున్నాను, అలవాటు చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, అవును మంచోళ్ళు. బైబిల్ ఏమని చెప్పినా మీరు మాకన్నా మంచోళ్ళు, మీరు మాకన్నా గొప్పలు. బైబిల్ ఏమని చెప్పినా ఒక సహోదరుణ్ణి మనకన్నా గొప్పగా చెప్పండి, ఎంచాలి. నిజమండి, గొప్పోడండి, మంచోడండి అని చెప్పండి. వాళ్ళకి అది ఒప్పుకోదు. 5వ అధ్యాయం చూడండి. అది యోహాను సువార్త 5వ అధ్యాయం. త్వరగా ముగించేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 44 వచనం నుండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 44 వచనం. అద్భుతీయ దేవుని వలన వచ్చిన మెప్పును కోరక ఒకని వలన ఒకని మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద నేను మీ మీద నేరము మోపుదునని తలంచుకుని మీరు ఆశ్రయించుచున్న మోసే మీ మీద నేరము మోపును. అతడు నన్ను గూర్చి రాసిన గనక మీరు మోసేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములు నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురు అని మీకు ఏం చెప్తున్నారు? ఇప్పటికిప్పుడు మోసే వచ్చినా కూడా మీరు ఎవరిని అంగీకరించరు చెప్పండి. మోసే కూడా మీకు నచ్చడు. ఎందుకు? ఇప్పుడు మోసే ఇప్పటికిప్పుడు వస్తే మోసే ఎవరికి సపోర్ట్ చేస్తాడు? నాకు సపోర్ట్ చేస్తాడు. మోసే నాకు సపోర్ట్ చేస్తాడు కనుక మీరు ఏ మోసే శిష్యులు అని చెప్పుకుంటున్నారో, మీరు ఏ మోసే రాసిన లేఖనాలు ముందు పెట్టుకుంటున్నారో, ఆ మోసే వచ్చి నాకు సపోర్ట్ చేస్తే మీకు ఆ మోసే గారు కూడా చెప్పండి ఎందుకు నచ్చరు? పొగిడితే మిమ్మల్ని పొగడాలి, దండాలు పెడితే మీకే దండాలు పెట్టాలి, టోపీలు పెడితే మీకే టోపీలు పెట్టాలి, దండాలు పెడితే మీకే దండాలు పెట్టాలి. మంచోళ్ళు ఎవరైనా అంటే మిమ్మల్ని మంచోడు అనాలి. పొరపాటున పక్కనోడిని మంచోడు అన్నాము నీకు పొగొచ్చేద్ది, నీకు నచ్చదు, నీకు గిట్టదు, నీ కళ్ళు బాగోవు.
ఓకే, రైట్. చూద్దాం ఒకసారి యోహాను సువార్త త్వరగా. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. 1వ అధ్యాయం 45వ వచనం. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోసేను ప్రవక్తలను ఎవరిని గూర్చి రాశారో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు గారు కుమారుడైన నజరుడైన యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానియేలు, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడగగా, వచ్చు చూడమని యేసు నతానియేలు తన యొద్దకు వచ్చి చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతన్ని గూర్చి చెప్పను. నన్ను నువ్వు ఎలాగూ ఎరుగుదువని నతానియేలు ఆయన అడగగా, పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను నేను చూశానని చెప్పను. సందర్భంలో మీరు గమనించండి, పిలుపు ఎవరండి? అంత పిహెచ్డి క్యాండిడేట్ ఏం కాదండి. పిలుపు తెలుసుగా. శిష్యులు మీరు గమనించండి, శిష్యులు ఎవరు అంత బాగా చదువుకున్న వాళ్ళు ఏం కాదు. వాళ్ళు ఏదో సాదా చేదా చదువు, ఏదో ధర్మశాస్త్రం చదవగలిగే అక్షర జ్ఞానం ఉంది తప్ప వాళ్ళకి పిహెచ్డి నాలెడ్జ్ లేదు. కానీ గమనించండి, పిహెచ్డి క్యాండిడేట్స్లా ఫీల్ అవుతున్న పరిసయ్యుల శాస్త్రులకి లేఖనాలు చదివితే యేసుక్రీస్తు అర్థం అవ్వలేదు. కానీ అంతంత మాత్రమే చదువుకున్న పిలుపుకి మాత్రం చెప్పండి యేసుక్రీస్తు వారు అర్థమైపోయాడు. అది ఎలా సాధ్యమంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు గమనించండి. ఎవరికి దేవుడు అర్థమవుతాడు? స్వనీతి ఉన్న వాళ్ళకి అర్థం కాడు. తమ దృష్టికి తాము నీతి, నేను భక్తిగానే ఉన్నామనుకుంటారే తప్ప, కానీ లోపల మాత్రం ఇంత విషబీజాలు గూడు కట్టుకున్నాయన్న సంగతి వాళ్ళకి దేవుడు దీనుడిగా శరీరుడిగా వస్తే ఎందుకు వాళ్ళు చంపేశారు? కేవలం వాళ్ళు ఎందుకు చంపేశారు తెలుసా? స్వనీతి వాళ్ళనే చంపేశారు. ఇప్పుడు చెప్పండి, ఇదే ట్రెండ్లోకి యేసుక్రీస్తు వారు మళ్ళీ వచ్చి సంఘ పెద్దల్ని, సంఘ నాయకుల్ని, సంఘాన్ని యేసుప్రభు వారు తప్పులు బట్టి సరిచేయడం మొదలు పెడితే ఈ తరంలో కూడా యేసుక్రీస్తు వారిని ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి. ఖచ్చితంగా చంపేస్తారు. నచ్చం. ఎందుకు నచ్చుతాం? ఎందుకంటే అప్పటికే వీళ్ళ మతంలో సీనియర్ సిటిజన్ అయిపోయినప్పుడు వీళ్ళని తప్పులు పడుతుంటే ప్రజల ముందు వాళ్ళకి నచ్చుతుందా? అందుకే నచ్చదు. అందుకే అన్నారు, ఆ ఆంగ్లంలో కూడా మాట్లాడింది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ తరంలో ఇప్పుడు మనకు వచ్చి సంఘాల మధ్య సంచరిస్తే ఎవరో బయట వాళ్ళు చంపుతారో లేదో కానీ ఎవరు చంపేస్తారు చెప్పండి? క్రైస్తవ నాయకులు, సంఘ పెద్దలు చంపేస్తారు. యేసుప్రభు వారిని పట్టి అప్పగించింది రోమా పెద్దలు కాదు. యేసుప్రభు వారిని పట్టి అప్పగించి ఏ రోజు ముందు పిలాతు ముందు నిలబెట్టింది అన్యులు కాదు. ఎవరు చెప్పండి? రోజు బైబిల్ చదువుతున్న వాళ్ళే యేసుప్రభు వారిని చంపేశారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు వారు ఇప్పుడు వస్తే ఎవరు చంపేస్తారు? రోజు బైబిల్ చదివే వాళ్ళే చంపేస్తారు. రోజు ప్రార్థన చేసుకున్న వాళ్ళు చంపేస్తారు. రోజు చర్చిలో తిరుగుతున్న వాళ్ళు చంపేస్తారు. మళ్ళీ చెప్పనా, దేవుడు పేరు మీద కార్యక్రమాలు చేసిన వాళ్ళే చంపేస్తారు. యేసుప్రభు వారిని ఎవరు చంపారంటే, ఏ బైబిల్ అయితే యేసుప్రభు వారిని చూపిస్తుందో ఆ బైబిల్ చదివిన వాళ్ళే యేసుప్రభుని చంపేస్తారు. ఎందుకు చంపేస్తారంటే మళ్ళీ అడుగుతున్నాను, వాళ్ళ స్వనీతి వాళ్ళ కళ్ళుకి పొరలు గప్పింది. వాళ్ళ స్వనీతి దేవుని కుమారుని స్పష్టంగా చూడకుండా అడ్డొచ్చేసింది. వాళ్ళ స్వనీతి, వాళ్ళ గర్వం, వాళ్ళ పశ్చాత్తాపం లేని హృదయం వాళ్ళకి వాక్యం వింటున్నా చదువుతున్నా వాళ్ళ బుర్రలకు ఎక్కకుండా అడ్డొచ్చేసింది. ఈ మాటలు మీకు ఎలా గుచ్చుతున్నప్పుడు మళ్ళీ కరెంటు పోతే బాగుండు అనిపిస్తే మళ్ళీ చెప్తున్నాను, మీరు పరిసయ్యులు శాస్త్రులే. మీరు ఒప్పుకోకపోయినా పరిసయ్యులు శాస్త్రులే. ఒప్పుకుందాం, ప్రభా ఈ నీచమైన బుద్ధి నాకు ఉంది ప్రభా, నిజంగా ఒకరిని పొగిడితే నాకు నచ్చట్లేదు ప్రభా, ఉంది. అదే పరిసయ్యుల బీజం. అదే ప్రభా నాకు నచ్చట్లేదు ప్రభా, అదే పరిసయ్యుల బీజం. ప్రభు యేసుక్రీస్తు వారు ఎప్పుడు బాగా వినండి, యెరూషలేము నాశనం అయిపోతున్నప్పుడు ఆశ్చర్యకరమైన ఫీలింగ్ ఇచ్చాడు ఆయన. అంటే ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మళ్ళీ అదే అంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఇచ్చాడు చెప్పిన? పరిసయ్యులు శాస్త్రుల విషయంలో ఇచ్చాడు. ఎన్నిసార్లు చెప్పిన? అయ్యో 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 అని ఎన్నిసార్లు? సుమారు 4-5 సార్లు అయ్యో అని ఆశ్చర్యకరమైన ఆ ఫీలింగ్ ఎవరి దగ్గర ఇచ్చాడు చెప్పండి?
పరిసయ్యులు శాస్త్రులు, అయ్యో పరిసయ్యులు శాస్త్రులారా, అయ్యో సమాజ మందిరపు పెద్దలారా, అయ్యో ఒంటెని మింగేసేవారులారా, అయ్యో అయ్యో అని ఎవరిని చూస్తున్నాడు చెప్పండి? మిమ్మల్ని చూస్తుంటే ఏమైపోతారు అయ్యో అన్నది ఎవరిని చెప్పండి? అయ్యో అని ఎప్పుడు అంటారు చెప్పండి? చచ్చిపోయిన దగ్గర ఎడతారండి. కానీ యేసుక్రీస్తు వారు చూడండి, అయ్యో అని ఎన్నిసార్లు అన్నాడు ఒకసారి చూడండి. త్వర ముగించేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోని ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠం మీద, వాళ్ళు ఎప్పుడు ఆ పీటల మీద కూర్చుంటారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి, వాళ్ళు చెప్పే సబ్జెక్టులు పర్లేదు ఎందుకంటే లేఖనాన్నే చెబుతారు, వాటిని అనుసరించి గైకొనుడి. అయినను వారు చేసే కొన్ని పనులు ఉంటాయి, ఆ పనులు చొప్పున మాత్రం మీరు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చెబుతారు కానీ చెప్పండి చెయ్యరు. మోయశక్యము కాని భారములను బరువులను కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వేలుతోనైనను కనీసం వాటిని చెప్పండి. ఏం పోలికండి అది? మోయలేని బరువులు, మోయలేని కొలతలు మాత్రం పెట్టి మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి. అదే స్కేల్ నువ్వు పెట్టుకోరా అంటే చెప్పండి ఏలు కూడా కదపరట. ఎప్పుడు మీరు గమనించండి, నేను ఈ మాట అంటున్నాను, ఏమి ఇబ్బంది పడకండి. ఎప్పుడు ఎదుటోడు పర్ఫెక్ట్గా ఉండాలనే చూస్తామే తప్ప అదే కొలత మనకు పెట్టుకుంటామని చెప్పండి. అస్సలు పెట్టుకో. ఎందుకంటే మేము బాగున్నామన్న ఫీలింగ్ మనకి. మనం పెట్టుకోం గనక పెట్టుకోం. ఎప్పుడు ఆ కొలతలు ఎవరు పెడతాను చెప్పండి? మోయే సఖ్యం కానీ పాటించలేని కొలతలు ఎవరు పెడతాను చెప్పండి? మీకు మాట చెప్తాను అంటే, ఏంటి సార్ ఎవరైనా అలా బట్టలు వేసుకుంటారు సార్ అడుగుతున్నా, వేరే బట్టలు కూడా పాయింట్ అవుట్ చేసేస్తారంటే ఆ పరిశీలన చేసేస్తారు. వేసుకుంటారు సార్, నల్ల సొక్క వేసుకుంటారు సార్, ఎవరైనా చర్చికి నల్ల సొక్క ఎవడన్నా వేసుకొస్తారు అంటారు. వాళ్ళు నల్ల సొక్కలు వేసి రాకూడదు, రకరకాలు ఉండకూడదు అంటే వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తారు. పొరపాటున ఎప్పుడైనా నల్ల సొక్క వేసుకున్నారనుకో, మీరు ఎందుకు వేసుకున్నారు సార్, మన నల్ల సొక్క వేసుకోకూడదు అన్నారు కదా అంటే ఇది చర్చ్ కాదు కదా అందుకే వేసుకున్నారంట. అంటే వాళ్ళు చేసే పనులకు వివరణలు ఉంటాయి. చెప్పండి, మనం ఏదన్నా చేయలేనిది పొరపాటుని చేస్తే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఎంత కొలత ఎట్టి మీరు ఎందుకు చేస్తున్నారు అది అని అడుగుతారు. అంటే పరిశీలన శాస్త్రులు ఎలాంటి చెప్పినా వాళ్ళు చేయరు, కానీ అందరినీ చెప్పండి చేయమంటారు. వాళ్ళు బరువులు పెడతారు, ఇంచేను చెప్పరు. మనం ఇలా చేయాలి అలా చేయాలంటారు, కానీ వాళ్ళు ఏమీ చెప్పండి చెయ్యరు. అక్కడ అంటాడు ఆ టెక్స్ట్లో ఏమంటున్నాడు చూడండి, అది 23వ అధ్యాయంలో 13వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అయ్యో వ్యాసదారులైన, వీళ్ళకి దరిద్రం ఉంది ఏంటి చెప్పండి? అయ్యో చెప్పండి, వ్యాసం పైన ఒక వ్యాసం, వ్యాసదారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 16వ వచనం, అయ్యో అంధులైన మార్గదర్శులారా. అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా. 16వ వచనంలో అయ్యో అంధులైన మార్గాన్ని సరిపేసే దరిద్రులారా అనాలి. ఆ పదం అక్కడ అదే సూట్ అవుద్ది వాళ్ళకి. మార్గాన్ని సరిపేసే మార్గదర్శకులారా. 23వ వచనం, అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా. 25వ వచనం, 25వ వచనం, అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా. 27వ వచనం, అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా. 29వ వచనం, అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా. ఇప్పుడు చెప్పండి, వీళ్ళలో ఉన్న ప్రమాదం ఏంటి చెప్పండి? నీతిమంతులా తిరుగుతుంటారు అనమాట. అలా నీతిమంతుల్లా తిరుగుతుంటారు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక ఆయన యాత్రికులం, పరదేశుకు పోవలసిన వారం, భూమి మీద నిలువరమైన గుడారం లేదు మనకని చెప్పిన ఆయనే 3 అంతస్తులు బిల్డింగ్ కట్టేసాడు ఆయన. ఆ రోజు ఆయన చూసి వాళ్ళకి పక్కన వాళ్ళకి, ఆయన శిష్యులు ఉంటారు కదా, వాళ్ళకి మతిపోయింది. వాళ్ళకి ఇదేంటి యాత్రికులు పరదేశం అన్న ఎంత బిల్డింగ్ కట్టేసాడు అంటే, సార్ ఎందుకు సార్ ఇది కట్టారని అడిగితే ఏదో ఎవరినిచ్చాడు. ఆ తర్వాత అప్పుడు అనుకున్నాడు, ఇతను చూశాడు. ఇతను చూసిన తర్వాత మీరు గమనించండి, అతను పోగేయడం ఇతని కల్లారా చూశాడు, ఈడు కూడా పోగేయడం నేర్చుకున్నాడు. ఎలా పాడవుతారంటే మళ్ళీ చెప్తున్నాను, అది ఉంటుంది చూసారా దరిద్రం. ఆ పోగేసుకుని ఇక్కడ ఉన్నప్పుడు చూడండి ఎంత భక్తుల్లాగా మీరు ముసుగులు వేసుకున్నారు, మీరు చేతులు కట్టుకున్నారు బైబిల్. ఇది ఒరిజినల్ చెప్పండి, నిజంగా ఒప్పుకోండి, నిజంగా ఇది ఒరిజినల్. ఆ గేట్ దాటిన వెంటనే వచ్చేస్తుంది చెప్పండి మీ ఒరిజినాలిటీ. ఇంటికి వెళ్ళిన వెంటనే టీవీ పెట్టేస్తారు, ఇంటికి వెళ్ళిన వెంటనే సినిమాలు పెట్టేస్తారు, ఇంటికి వెళ్ళిన వెంటనే బూతులు మాట్లాడదు, ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో అలాగంట వీళ్ళ ఇంట్లో ఎలాగంట మాట్లాడేస్తుంటారు, రకరకాల విషయాలు డిస్కషన్ చేస్తారు, నడుతున్నారు. ఇది భక్త. 1 గంట యాసం వేసుకుని కూర్చున్నాం ఇక్కడ.
ఓ గంట యాసం వేసుకుని కూర్చున్నావు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళే లోపు ఆ గేట్ లోపలే నీకు ఇంకోటికి ఏమైనా గొడవ అయితే బయటికి రా, చర్చ అయిపోయింది, బయట చూసుకుందాం. బైబిల్ ఉండిపోయింది కాబట్టి బతికిపోయే బ్రదరు. జేమ్స్ ఉండిపోయాడు కాబట్టి, పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఎందుకు వదిలేస్తున్నాను. పోనీ పాస్టర్ గారు వెళ్ళని చూసుకుందాం. నటన ఈరోజు లేదు చెప్పండి, అంత నటన. నేను అడుగుతున్నాను, క్రైస్తవ్యంలో పెద్దలు, దైవజనులు అందరూ మనం బయట చూస్తున్నదంతా నిజమో చెప్పండి? కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మనం రోల్ మోడల్గా ఫాలో అవుతామో, ఎవరైతే మోడల్ అనుకుంటామో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వెనకాల వాడు మనిషే, ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఆ మనిషిని మీరు ఫాలో అయినప్పుడు వినకూడదు ఏదన్నా విన్నారనుకోండి, మీ విశ్వాసములో అలజడి స్టార్ట్ అవుద్ది. అది యేసు ప్రభునే వైపే మీరు చూశారనుకోండి, చెప్పండి, ఎన్ని జరిగిపోయిన విశ్వాసం ఇంచు కూడా చెప్పండి కదలదు. పరిసయ్యుల శాస్త్రులు కేవలం స్వనీతి వల్ల చంపేశారు. ఇంకా నేను ముగించేస్తున్నాను. ఇంకా దేనికి చంపేశారంటే అసూయ వలన చంపేశారు. దేనివలన? అసూయ. పిలాతు పాయింట్ అవుట్ చేశాడట. ఆయన కేసులో ఆయనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి అసలు ఏ పాయింట్ మీద ఈయన తీసుకొచ్చారన్నప్పుడు ఆ పిలాతుకి అర్థమైందట, చచ్చిపోయేంత పాయింట్ ఈయన దగ్గర ఏముందంటే మొత్తం చూశాడు. వాళ్ళు చెప్పిన ఏ కేసులు ఆయన చనిపోయేంత కారణాలు కాదు, దేనివల్ల చనిపోవచ్చురా, అసలు దేనివల్ల నేను అరెస్ట్ చేయమని కోరుతున్నారు, చంపేమని కోరుతున్నారని ఆ కేసును డీప్గా స్టడీ చేసినప్పుడు పిలాతుకు ఒక విషయం అర్థమైంది, అసూయ వల్లనే చెప్పండి చంపాలని చూస్తున్నారు. ఒకటి పశ్చాత్తాపం లేని మనసు, 2 చెప్పండి స్వనీతి, 3 చెప్పండి అసూయ. మీరు ఎక్కడ చూడండి, యేసుక్రీస్తు వారిని అసూయ వల్లనే చంపేశారు. పరిసయ్యుల శాస్త్రులు ఎందుకు యేసుక్రీస్తు వారిని చంపారు? భూముల గొడవ కాదు, అధికారాల గొడవ కాదు, డబ్బు గొడవ కాదు. వీళ్ళ దరిద్రం ఏంటి చెప్పిన, వీళ్ళ లోపల ఇలాంటి దరిద్రాలు అన్నీ తెస్టేసి కూర్చున్నాయి కనుక ఆ నాయకుడిని చంపేశారు. అసూయ ఎంత ప్రమాదకరమైందో మనకు తెలుసు. బైబిల్లో మొట్టమొదటి హత్య దేనివల్ల జరిగింది చెప్పండి? అసూయ వలన. యోసేపును తీసుకెళ్ళి గోతులో చంపేయడానికి 11 మంది తీసుకున్న నిర్ణయం వెనకాల ఏముంది చెప్పండి? అసూయ. సౌలు దావీదును తరమడానికి దాని వెనకాల ఏం పని చేసింది చెప్పండి? అసూయ. దానియేలుని సింహాల బోన్లో వేయడానికి వెనకాల మోటివేషన్ ఎవరు చెప్పండి? అసూయ. ఇంకా మీరు ఎలా చూడండి, అపోస్తులను బయటికి లాగి రాళ్ళు ఇచ్చుకొట్టి చంపారంటే కారణం ఏంటి చెప్పండి? అసూయ. పౌలు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మెడ మీద కత్తి పెట్టి పౌలు నరికేసిన వెనకాల చరిత్ర చెప్తుంది, ఏముంది చెప్పండి? అసూయ. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు మొత్తం చూడండి, ఏముంది చెప్పండి? అసూయ. చివరికి దేవుడే మానవ ఆకారంలో ఇళ్ళలోనికి వస్తే ఆ దేవుణ్ణి చంపేసిన వెనకాల పెద్ద పేటేసి కూర్చున్న దాని పేరేడు చెప్పండి? అసూయ. అసూయ ఎంత ప్రమాదకరం అంటే నిన్నైనా తీసేస్తుంది చెప్పండి, పక్కోనైనా తీసేస్తుంది, చివరికి ఎదురుగొచ్చింది మోసే అయినా దేవుడైనా చెప్పండి తీసి బయట కూర్చోబెడుతుంది. అందుకే నేను చెప్తున్నాను, ఆ రోజు ఉన్నట్టే ఈ రోజు ఉన్నారు, ఆ రోజు చేసినట్టే ఈ రోజు చేస్తున్నారు, ఆ రోజు వాక్యం విన్నట్టే ఈ రోజు వాక్యాలు పెట్టినారు, ఆ రోజు వేషధార స్వభావం ఉన్నట్టే ఈ రోజు ఉంటున్నారు, ఈ రోజు కూడా అలానే ఉంటున్నారు కాదా? నీకు రోజు పాటించు, ఒక రోజు నీకు పాట ఆపేసి పక్కోడికి ఇస్తే నీకు ఎలా ఉంటుంది చెప్పు? లేదా? మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు వాక్యపట్నం చదువుతున్నప్పుడు నీకు వాక్యపట్నం రోజు ఇచ్చి నీకు ఇవ్వకుండా పక్కోడికి వాక్యపట్నం ఇస్తే నీకు ఎలా ఉంటుంది చెప్పు? కాదా? మళ్ళీ చెప్తున్నాను, రోజు నీ పేరు ఇక్కడ పిలిచిన తర్వాత ఒక రోజు నీ పేరు నేను పిలవకపోతే నీకు ఎలా ఉంటుంది చెప్పు? నీ పక్కన పిలిస్తే నీకు ఎలా ఉంటుంది చెప్పు? మళ్ళీ అడుగుతున్నాను, చెబుతాం కానీ ఇవన్నీ ఉన్నాయా మనకంటే మళ్ళీ చెప్తున్నాను, ఆ పరిసయ్యుల బుద్ధులు ఇంకా ఉన్నాయి, ఆ పరిసయ్యుల బుద్ధులు ఉన్నాయి. నీకన్నా సంఘంలో పక్కోడిని పొగిడితే, పొరపాటున పక్కోడిని పొగిడితే నీ మైండ్ సెట్ ఎలా పనిచేస్తుందో ఒకసారి ఎవరిని ఆలోచించొద్దు, నిన్ను చెక్ చేసుకో. నీకు పక్కోడిని పొగుడుతుంటే అందరూ మనోళ్ళేగా, మన కుటుంబమేగా అనే హెల్దీ థాట్స్ నీకు వస్తున్నాయా? ఈ ఎదవను పొగుడుతున్నారేంట్రా అని నీకు అనిపిస్తుందా? ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి, మనసారా చెక్ చేయండి. ఎవరిని మనం పాయింట్ అవుట్ చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు పక్కవారి పట్ల నీ ఒపీనియన్ ఏంటి? అందుకే పశ్చాత్తాపం లేదు కనుక ప్రభువుని చంపారు, స్వనీతి గర్వం ఉంది కనుక ప్రభువుని చంపేశారు, అసూయ ఉంది కనుక ప్రభువుని చంపేశారు. ఇప్పుడు సంఘాలన్నిట్లో ఉన్నాయిలే చెప్పండి, ఉన్నాయి. ఇప్పుడు ఇలానే సంఘం అంతా ఉంటే ఇప్పుడు మళ్ళీ యేసుప్రభు వారు వస్తే ఏం చేస్తారు చెప్పండి? పశ్చాత్తాపం లేని విశ్వాసులు, స్వనీతిలో బతుకుతున్న విశ్వాసులు, అసూయతో రగిలిపోతున్న పెద్దలు, నాయకులు, వీళ్ళందరూ ఇప్పుడు సంఘంలో ఉంటే యేసుప్రభు వచ్చి ఇప్పుడు సంఘం మీద ప్రసంగం చెప్పమంటే ఇన్ని పాయింట్లు బయటకెత్తి చెప్తే ఆ ప్రసంగం మనకు నచ్చుతుంది చెప్పండి?
ఖచ్చితంగా యేసుప్రభు వారిని ఏం చేస్తాను చెప్పండి, నెక్స్ట్ వీక్ మా మా చర్చికి మీరు చెప్పండి రావద్దుగాక రావద్దంట. ఎవరిని యేసుప్రభు వారిని రావద్దంట. ఆయన యేసుప్రభు వారిని తెలిస్తే ప్రాబ్లం, ఆయన తెలియకుండా వస్తే ఏమంటాను చెప్పండి, ఖచ్చితంగా రావద్దు. అందుకే పరిసయ్యుల శాస్త్రుల బుద్ధి ఉంటే జాగ్రత్త. ఈ రోజుకి యేసుప్రభు నువ్వు చంపేస్తావు, ఆ రోజు లేవు కానీ ఖచ్చితంగా సమాజంలో నువ్వు పుట్టలేదు, కానీ ఆ సమాజంలో నువ్వు పుడితే ఖచ్చితంగా నువ్వేం చేస్తావు చెప్పు, వాళ్ళతో పాటు నువ్వు అవే పనులు చేస్తావు. అందుకే వాళ్ళు అన్నారట, అయ్యో మేము ఆ రోజు ప్రవక్తలను చంపుతున్నప్పుడు మా పితరుల కాలంలో మేము ఉంటే మేము అలా చేయకపోదుమే అన్నారట. అప్పుడు అన్నారట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మీ తండ్రులు మీరు అంత సపోర్ట్ చేస్తున్నారే, ఆ ప్రవక్తల సమాధులకి మీరు సున్నాలు వేస్తున్నారుగా, మీకు దరిద్రం ఏంటి చెప్పినా, మీ తండ్రులు చేసిన పనులు మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. మీ తండ్రులు ప్రవక్తలు ఎందుకు చంపేశారు చెప్పండి, అదే తండ్రులు అంటే వాళ్ళ తండ్రులు ప్రవక్తలు ఎందుకు చంపేశారు చెప్పండి. మోసే ధర్మశాస్త్రంగా పాటించలేదని ప్రవక్తలు వచ్చి చెప్పారు కనుక చంపేశారు. నీతిమంతులు ఎందుకు చంపేశారు చెప్పండి, మీరు బైబిల్ చదువుతున్నారు కానీ మీరు అలా అందులో లేనివి మీరు చేస్తున్నారు కనుక అని చెప్పారు కనుక చంపేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎందుకు చంపేశారు చెప్పండి, మీరు చదివింది ఒకటి చేసేది ఒకటి అని చెప్పాడు కనుక చెప్పండి చంపేశారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇలా చెప్పేవాళ్ళు అరుదుగా ఉంటారు. తమ్ముడు ఇందాక మెసేజ్ ముగిస్తూ ఆ అరుదుగా ఉన్నవారిని కాపాడుకోండి, అరుదుగా ఉన్నవారి మాటలు వినండి, అరుదుగా ఉన్నవారి మాటలు గౌరవించండి, అరుదుగా ఉన్నవాడిని వాడు అరుదుగా ఉన్నాడని కాస్త ఉన్నంతకాలం వాడి మాటలు వినండి. పోయాడే అనుకోండి చెప్పండి, ఇంక మళ్ళున్న దరిద్రాన్ని ఏలెత్తి చూపించడానికి ఎవడు ఉండడు. జర్జాగా, హుందాగా, ఘరానాగా ఎక్కడ పోతాం తెలుసా, నరకానికి పోతాం. అందుకే యేసుప్రభు వారు అంటాడు, సర్ప సంతానమా, మిమ్మల్ని నరకము నుండి నాశనము నుండి తప్పించగలవాడు చెప్పండి ఎవడు. మీకు చెప్తే ఇంక అర్థమవుతుంది. ఈ పాయింట్స్ మీరు మార్చుకున్నంతకాలం మీకు ఎవడ చెబితే మీకు అర్థమవుతుంది. నాశనమే మీ అంతము, మీ కడుపే మీ దేవుడు, మీరు నాశనం అయిపోతారు. వాళ్ళు అనుకున్నారు నువ్వు నాశనం అయిపోతావు మా చేతిలో, నాశనం చేయడానికి నిలబెట్టారు, కానీ ఆయన తిరిగి లేచాడు, వీళ్ళేమయ్యారు చెప్పండి, నాశనం అయిపోయారు. అలానే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయగలిగిన వారు మోకాలు